సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీలో మరి ఎన్నికల ప్రక్రియ అయితే ముగిసిపోయింది. మరి ఓటర్లు ఏ మేరకు దీనిపైన ఆసక్తి చూపించారు? ఎలా జరిగాయి ఎలక్షన్స్? మరి మీ ఒపీనియన్ సార్ ఈ మొత్తం ఏపీ ఎలక్షన్స్ పైన? అంటే 3కి 50% పైన పోల్ అయింది అనేది బయటకు వచ్చిన సమాచారం. ఓకే. పోలింగ్ బూతుల దగ్గర వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు అనేది ఒకటి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఓట్లు నమోదు చేసుకోవడానికి వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఉధృతంగా ఓటింగ్ జరగటం, అలాగే పోల్ పర్సంటేజ్ పెరుగుతోంది. ఇది నియర్ టు 80 ఉంది లాస్ట్ టైం. అంటే 80 రీచ్ కాల, 78 ఆ ప్రాంతాల్లో ఆగింది. అయితే ఈసారి ఊపు చూస్తే 80 దాటి వెళ్ళేలాగా ఉంది. నిజానికి చాలా ప్రాంతాల నుంచి, అంటే విదేశాల నుంచి కేవలం ఓటు వేయటం కోసం చాలామంది ఏపీ రావడం ఈసారి చూసాం. అలాగే ఇతర ప్రాంతాల్లో, భారతదేశంలోనే వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా పని కట్టుకుని అందరూ వెళ్ళటం. అంటే గతంలో ఒక ఉదాసీన ధోరణి కనిపించేది, వెడితే వెళదాం లేకపోతే లేదు అన్నట్టుగా. కానీ ఈసారి ఎలక్షన్కి హైదరాబాద్ నుంచే దాదాపు హైదరాబాద్ ఖాళీ అయిపోయింది అన్న లెవెల్లో వెళ్ళారు. దాదాపుగా అంటే 13వ తారీఖు ఈరోజు పోలింగ్ అయితే 11వ తారీఖు నుంచి బస్సులు హెవీ రష్తో నడిచినాయి. 11వ తారీఖు నైటే టోటల్ రోడ్లన్నీ బ్లాక్ ఎర్లీ మార్నింగ్ వరకు విజయవాడ వైపు వెళ్ళే బస్సులకి. దీనికి తోడు కొన్ని పార్టీల వాళ్ళు, వాళ్ళ తాలూకా పార్టీ సింపథైజర్సు, కొంచెం స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పి, ఒక బస్సు అప్పచెప్పి దాన్ని నింపి తీసుకురమ్మని వాళ్ళకి రెస్పాన్సిబిలిటీలు అప్పచెప్పారు. అలా చేసి తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రాను పోను కూడా వాళ్ళే మాట్లాడి తీసుకెళ్ళి ఓటేయించి మళ్ళీ పట్టుకొస్తాం అనే డీల్ ప్రకారం చాలామంది తమ సన్నిహిత మిత్రుల్ని ఆర్గనైజ్ చేసి వాళ్ళని తీసుకుని వెళ్ళటం. దీంతో పాటు అక్కడ ఓటింగ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత 2-3 పుణ్యక్షేత్రాలకు కూడా తీసుకురావడం లాంటి డీల్స్ కూడా మాట్లాడి పట్టుకెళ్ళారు. సో చాలా పెద్ద ఎత్తున ఈసారి పోలింగ్కి జనాలు కదలటం అనేది మనకి 13వ తారీఖు ఎన్నికలంటే దాదాపు 10 రోజుల ముందు నుంచే ఈ సన్నాహాలు కనిపించినాయి. ఓటర్ల నుంచి ఓటర్ ఉత్సాహం పరుగులెత్తడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా మంచిది అంటారు. కానీ ఈసారి ఆ ఉత్సాహం విజిబుల్గా ఉంది, కన్నుల పండుగగా ఉంది. దీనికి కారణం ఎన్నికలు చాలా, అంటే యుద్ధరంగాన్ని తలపించే లెవెల్లో జరగటం. ఒకటి, తెలుగుదేశం పార్టీకి పర్టికులర్గా, కూటమి మొత్తానికి కాదు కానీ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలు, చాలా క్రూషియల్ ఎలక్షన్. అది ఎందుకు క్రూషియల్గా మారిందంటే, వచ్చే ఈ ఎన్నికల్లో గెలవగలిగితే పార్టీ భవిష్యత్తుగా ఒక దిశానిర్దేశం చేయవచ్చు. ఈసారి ఓడిపోతే ఎలా చేయాలి అనేది ఒక సమస్య. అది చంద్రబాబును వేధిస్తున్న పరిస్థితి. ఆ పార్టీలో సెకండరీ లీడర్షిప్ ఎదగలేదు. ఎదిగిన సెకండరీ లీడర్షిప్ గతంలో బలమైన నాయకత్వం ఉండేది దానికి. చంద్రబాబు నాయుడు తర్వాత దేవేంద్ర గౌడ్, కడియం శ్రీహరి, ఇలా ఒక బెటాలియన్ ఉండేది, కోడెల శివప్రసాద్. ఇలా ఈ బెటాలియన్ మొత్తం ఇప్పుడు లేదు, అంతర్ధానం అయిపోయింది. ఆయన అశోక్ గజపతిరాజు వీళ్ళందరూ ఉండేవాళ్ళు వెనకాల మోహరించి, యనమల రామకృష్ణుడు, ఈ బ్యాచ్ అంతా, ఎర్రన్నాయుడు, ఎవరూ లేరు ఇప్పుడు. మొత్తం అంతర్ధానం అయ్యారు. అంతర్ధానం అయిపోయి ఏం మాట్లాడితే ఏ గొడవ వస్తుందో తెలియని కన్ఫ్యూజన్ ఉన్న నాయకులు ఉన్నారు ఇప్పుడు టీడీపీలో. ఈ నాయకుల చేతుల్లో తన కొడుకుని, పార్టీ భవిష్యత్తుని పెట్టే ధైర్యం ఆయనకి లేదు చంద్రబాబుకి. రెండోది, గతంలో కూడా అది కుటుంబ పాలనే ఉండేది. ఎన్టీఆర్ నుంచి కుటుంబ పాలనే ఒక రకంగా. ఆయన పిల్లలు రాలేదు కానీ ఆయన అల్లుళ్ళు వచ్చారు, ఇద్దరు. ఒక కొడుకు వచ్చాడు, హరికృష్ణ. సో కుటుంబ పాలన ఉన్నప్పటికీ కొంత ప్రజాస్వామిక వాతావరణము ఉండేది. సెకండరీ లీడర్షిప్కి ఒక ఛాన్స్ ఇచ్చే పరిస్థితి ఉండేది.
చంద్రబాబు టైంలో కూడా కొంత నడిచింది, కానీ తర్వాత నెమ్మదిగా ఈయనే వాంటెడ్గా వాళ్ళందరికీ మంగళహారతి పాడి కొడుకు చేతిలోకి అధికారం కేంద్రీకరించేటువంటి ప్రయత్నాలు చేయటం అనేది చాలా విజిబుల్గా మనకి 2014 తర్వాత కనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు చాలా కీలకమైనది. కుమారుణ్ణి ఈసారి స్టేట్ ఫిగర్గా మానేసి కేవలం మంగళగిరి నియోజకవర్గానికి పరిమితం చేశాడు. అది కూడా ఒక విచిత్రమైనటువంటి మార్పు. ఇన్ని గందరగోళాల మధ్య గెలుపు కోసం టీడీపీ పడుతున్న కష్టాలు ఈరోజు చూసాం. పోలింగ్ బూతుల దగ్గర, ప్రతి బూత్ దగ్గర ప్రతి ఓటుని చాలా జాగ్రత్తగా గమనించి పరిశీలించి ఘర్షణలు పడి, ఇప్పుడు రాయలసీమ, కడప లాంటి కొన్ని కీలకమైన ప్రాంతాల్లో సాయుధ ఘర్షణలు కూడా జరిగినాయి. తలలు పగిలిన సందర్భాలు కూడా చూసాం మనం. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో వైలెన్స్ జరగల, అంచనాలని మించి జరగలేదు, అంచనాల కంటే తక్కువే జరిగినాయి. జరిగినవి కూడా బీభత్సమైన సంఘటనలే అయినప్పటికీ ఊహించిన దాంతో పోలిస్తే తక్కువే. సో ఆ మేరకు ఒక రిలాక్సేషన్ ఉంది హింసకు సంబంధించి. అలాగే పోలీసులను కూడా భారీగా మోహరించారు. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి కీలకం అయిపోయి ఈ గొడవలన్నీ మొదలైపోయినాయో, వైసీపీకి కూడా అంతే కీలకంగా మారింది ఈ గెలుపు. దాంతో వాళ్ళు తగ్గలేదు, వీళ్ళు తగ్గలేదు. ఆ ఘర్షణ నడుస్తూనే ఉంది. ఎన్నడూ లేని స్థాయిలో, అంటే గతంలో ఎప్పుడు ఏపీలో ఒకటే ప్రాంతీయ పార్టీ ఉండేది, జాతీయ పార్టీలు 2 ఉండేవి. లేదా కమ్యూనిస్టులను కూడా జాతీయ పార్టీలు అనుకుంటే 3ో 4ో జాతీయ పార్టీలు ఉండేవి, ఒక ప్రాంతీయ పార్టీ ఉండేది. క్రమంగా 2014 నుంచి 2 ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధంగా మారిపోయి జాతీయ పార్టీలు గోడ మీద కూర్చుని వినోదం చూసే పరిస్థితికి వెళ్ళిపోయినాయి. ఈసారి విచిత్రంగా 2 జాతీయ పార్టీలు కూడా ఒక ప్రాంతీయ పార్టీ వెనకాల మోహరించి ఒక ప్రాంతీయ పార్టీని పక్కకి తప్పించడం కోసం ప్రయత్నం చేయటం అనేది చూసాం. అందులో ఒక జాతీయ పార్టీ ఫిజికల్గా ఇటుంటూ మనసుని అవతల పార్టీ దగ్గర పెట్టిన సందర్భం కూడా చూసాం, భారతీయ జనతా పార్టీ. అది కూడా ఈరోజు పోలింగ్లో కనిపించింది ఆ ధోరణి. బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి సీట్లు ఉన్నాయి బెజవాడ పశ్చిమం, వాస్తవానికి కొంచెం ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. అది తీసుకెళ్ళి సుజనా చౌదరి గారి చేతిలో పెట్టారు బీజేపీకి. అలాగే బీసీ కమ్యూనిటీ కూడా ఎక్కువే అక్కడ, నగరాలు అంటారు, ఆ నగరాల ఓట్లు కూడా కీలకమే అక్కడ. ఈసారి ఆయన అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఆయన గెలిచేస్తున్నట్టుగా ఇచ్చేసినాయి. కాకపోతే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆయన గెలుపు అంత ఈజీ కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే అక్కడ గతంలో వైశ్య ఓట్లు చాలా ఎక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు విచిత్రంగా విజయవాడ ఆ నియోజకవర్గంలో 1 టౌన్ నియోజకవర్గం అంటారు దాన్ని, ఆ 1 టౌన్ పాత బస్తీ ఓల్డ్ సిటీ విజయవాడ, అక్కడ వైశ్య ఓట్లు తగ్గి అక్కడ ఉన్నటువంటి వైశ్యులందరినీ మార్వాడీలు గెంటేశారు. వాళ్ళందరూ 2 టౌన్కి వెళ్ళిపోయారు. చాలామంది వైశ్యులు ఇక్కడ ఆస్తులు మార్వాడీలకు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. వ్యాపారాలు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, వీళ్ళు గుమాస్తాలుగా మారారు. సో ఇప్పుడు సుజనా చౌదరి కాన్ఫిడెన్స్ ఏంటంటే వాళ్ళని బయటికి గెంటేసి వచ్చిన కొత్త ఓట్లు ఉన్నాయి కదా, మార్వాడీ ఓట్లు, ఇవి తనకు అనుకూలంగా పడతాయి, బీజేపీకి పడతాయని నమ్మకం. వాస్తవానికి ఆ సీట్ ఎప్పుడు కూడా సిపిఐ నెగ్గుతూ వచ్చింది. అది శేఖర్ బాబు కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, అంతకంటే ముందు ఇంకో 2 కమ్యూనిస్ట్ నాయకులు కూడా గెలిచారు అక్కడి నుంచి, పోతిన ఇంటి పేరుతో. ఎవరు గెలిచినా అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఓట్లు బలంగా, అంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఓట్లు బలంగా పడడానికి, సిపిఐకి పడడానికి కారణం కూడా నగరాల ఓట్లే. శేఖర్ బాబు గారు ఆ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చినోడే కాబట్టి ఆయనకి పడేవి. సుబ్బరాజు గారు కమ్యూనిస్ట్ ఇమేజ్తో ఆయన గెలిచాడు. కాబట్టి ఏ విధంగా చూసినా ఇప్పుడు విచిత్రంగా
అక్కడ మార్వాడి ఓట్లు పెరిగినాయి కాబట్టి ఆ ఓట్లు తనకు అనుకూలంగా వస్తాయి అనే కాన్ఫిడెన్స్ ఒకటే సుజనా చౌదరి హోప్. కానీ ఇప్పటికీ కూడా గణనీయమైనటువంటి స్థాయిలో వైశ్య ఓట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ గుమాస్తాలు పనిచేస్తున్నటువంటి వైశ్యులందరూ అక్కడే ఉన్నారు. వీళ్ళందరి ఓట్లు నెగిటివ్గా పడే ఛాన్స్ ఉంది, బలంగా నెగిటివ్గా పడతాయి అనేది ఒకటి. భారతీయ జనతా పార్టీ మీద గతంలో లేనంత కోపం ఉంది ఇప్పుడు ఆ ఏరియాలో అనేది. సో సుజనా చౌదరి ఓడిపోయే పరిస్థితి ఉంది. ఇలా చాలా నియోజకవర్గాల్లో గందరగోళం ఉంది. దీంతో వీళ్ళు కొంచెం పోలింగ్ బూతుల దగ్గర పోల్ మేనేజ్మెంట్ చేయటం, ఈ హడావిడి మనం అన్ని చోట్ల చూసాం. హైదరాబాద్లో మాధవీలత గారు ఈ ముసుగులు తొలగించి మొహాలు చూడటం అనే ప్రోగ్రాం ఓ పంచాయతీ పెట్టింది ఆవిడ ఉదయం నుంచి. అంటే మీరు పాస్పోర్ట్కి వెళ్ళినప్పుడు ముసుగేసుకుని పట్టలేదు కదా, అలాగే ఇతర ఐడెంటిఫికేషన్ ఆధార్ కార్డు కోసం వెళ్ళినప్పుడు ముసుగేసుకుని వెళ్ళట్లేదు కదా. సో ఓటుకి ఎందుకు వెళ్ళాలి, మీ ముఖాలు ఏమిటో పరిశీలించే హక్కు అభ్యర్థిగా నాకుంది, కాబట్టి నా హక్కు ప్రకారమే నేను చెక్ చేస్తున్నాను అని చెప్పి ఆవిడ చాలా బలంగా వాదించి ప్రతి ఒక్క ఓటరు, మహిళా ఓటర్కి, ముస్లిం మహిళా ఓటర్లు వాళ్ళు పరదా వేసుకొచ్చిన వాళ్ళందరినీ పరదా తొలగించి చూసి వెరిఫై చేసి అప్పుడు వదలటం అనేది ఒకటి జరిగింది. అంటే క్రూషియల్గా మారటంతో పాటు తమ గెలుపుకు సంబంధించినటువంటి ఒక భరోసాని నమోదు చేసే ప్రయత్నం చేయటం, ఇది ఒక ప్రచారంగా మారుతుంది మీడియాలో. తద్వారా ఈవిడేదో గెలిచేస్తుంది, లేకపోతే ఇంత హడావిడి అక్కడ చేస్తుందని చెప్పి ఈ గెలుపు ఇన్స్పిరేషన్తో కొంతమంది వెళ్ళి ఆవిడ ఓటేసే అవకాశం ఉంది. ఈ తరహా హడావిడి చాలా చోట్ల జరిగింది. ఏపీలోనూ జరిగింది, తెలంగాణలోనూ జరిగింది. తెలంగాణ కంటే కూడా తెలంగాణ ఓటర్లు చాలా మందకొడిగా ఉన్నారు. తెలంగాణలో కూడా లోకల్ అంటే నేటివ్ తెలంగాణలో కొంచెం సీరియస్గానే పోలింగ్లో పాల్గొన్నారు. అర్బన్ ఏరియాలో మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నట్టుగా లేదు సీన్. కారణం ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ చాలా వరకు వారి వారి ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఏపీ కావచ్చు, లేకపోతే నార్త్ ఇండియన్ ఇవి కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, మొత్తం చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళ స్వగ్రామాల బాట పట్టారు, ఓట్లు అక్కడ వేయటానికి వెళ్ళారు సీరియస్గా. ఈ ధోరణి చూస్తే నాకేమనిపిస్తోందంటే ఈసారి ఓటు ద్వారా తమ అభిప్రాయం చెప్పాలి బలంగా అని ఓటరు అనుకుంటున్నాడు అనేది అనిపించింది. ప్రజలు వర్సెస్ ప్రభుత్వాలే నడుస్తోంది యుద్ధం, ప్రతిపక్షాలు మరొకటి కాదు. దాని మీద కోపంతో ఇతన్ని గెలిపించాలనే టైపు పాత ఆవేశంలో ఓటరు లేడు. బుద్ధి చెప్పాలా, బుద్ధి చెప్పడానికి ఏ ఆయుధాన్నైనా వాడాలి అని వాళ్ళు అనుకోవడం అనేది ఈసారి విజిబుల్గా కనిపించింది. అది ఏ రాష్ట్రంలో అయినా ఏ రూపంలోనైనా కానీ. అందుకనే చాలామంది ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయారు. కేవలం హైదరాబాద్లో సెటిలర్ ఓటు అంటే ఆంధ్రలోది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్త సెటిలర్స్ ఉన్నారు ఇక్కడ. నార్త్ ఇండియా సెటిలర్స్ సంఖ్య అపరిమితం. ఈ అపరిమితం అంతా వెళ్ళిపోయింది, అటు నార్త్కి వెళ్ళిపోయింది. రైళ్ళు ప్రధానంగా వాళ్ళు వాడారు ఎక్కువ. వీళ్ళు బస్సులు వాడారు ఏపీకి వెళ్ళాల్సిన వాళ్ళు. సో ఈ హడావిడి, ఈ ఓటింగ్ సరళి ప్రధానంగా చాలామంది దృష్టి ఉన్నటువంటి ప్రధాన నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఏపీలో చూస్తే కడప పార్లమెంట్ నియోజకవర్గం కొంచెం ముందు నుంచి చాలామంది భరోసా కల్పిస్తున్నట్టుగా అక్కడ పరిస్థితి లేదేమో అనిపిస్తోంది ఇప్పుడు. అంటే షర్మిల గారి గెలుపు అంత నల్లేరు మీద బండిలాగా అయితే లేదు. రాహుల్ గాంధీ వచ్చినా ఎవరు వచ్చినా కొంచెం గట్టి పోటీ ఇచ్చేలాగానే ఉన్నాడు తను, అవినాష్ రెడ్డి. అంత మాత్రమే కాదు, ఏపీలో ప్రధానంగా వృద్ధులు పోలింగ్ బూతులకు వచ్చి ఓటేయటం అనేది వైసీపీకి అనుకూలంగా నడుస్తున్నటువంటి ట్రెండ్ లాగా అనిపించింది. అలాగే రూరల్ ఏరియాలో ఉత్సాహంగా ఓట్లు వేయటం, ఉదయం నుంచి కూడా ప్రధానంగా నమోదైనటువంటి ఓట్లన్నీ రూరల్ బేస్ నుంచే వచ్చినాయి. సో ఇవి కొంత వాళ్ళకి ఉత్సాహాన్ని నింపుతున్నాయి వైసీపీ వాళ్ళకి.
మా ఓట్ బ్యాంక్ సీరియస్గా కదిలింది, పోలింగ్ బూతులకి వాళ్ళు నిర్ణయాత్మక శక్తిగా కదులుతున్నారు అనేది వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. వీటి పరిస్థితులన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సి ఉంటుంది. ఈరోజైతే మిక్స్డ్ టాక్ అయితే బయటకు వచ్చింది. ఈరోజు రిలీజ్ అయినటువంటి పోలింగ్ సినిమా రివ్యూ చూస్తే మిక్స్డ్ టాకే ఉంది. స్థిరంగా కాన్ఫిడెంట్గా వీళ్ళు గెలవగలరు, వీళ్ళు ఓడిపోతారు అనే పరిస్థితి అయితే లేదు. గంభీరంగా ఉంది వాతావరణం. ఎవరి సంతోషంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఎవరి బాధలు సంతోషాలుగా మారుతాయో, సంతోషాలు బాధలుగా మారుతాయో మళ్ళీ చూద్దాం. జూన్ వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఒక రకమైనటువంటి అంటే మాటల యుద్ధం మొదలవుతుంది రేపటి నుంచే. ఈ కోడ్ అయిపోయిన మరుక్షణం యుద్ధం మొదలవుతుంది మళ్ళీ. చూద్దాం ఎవరు ఏ లెవెల్లో యుద్ధం చేస్తారో. కానీ ఈసారి ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రధానంగా గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి ఒక తేడా ఏంటంటే విస్పష్టంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు పోలింగ్లో. అది ఒకటే కాకుండా ప్రజలే ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రజలు ప్రతిపక్ష పాత్ర పోషించడం అనేది కీలకం ఈ ఎన్నికల్లో. దీని మీదే ఇప్పుడు అధికార పక్షాలన్నీ భయపడుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు. వీళ్ళందరూ టెన్షన్ పడుతోంది దీనికి. ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.